అమరావతి రాజధాని పునః ప్రారంభానికి ప్రధాని మోడీ హాజరు కానున్నారు. రాజధాని అమరావతిలో ఏర్పాటు చేసే బహిరంగ సభకు తరలివచ్చే ప్రజల ఆరోగ్యం కోసం ఏపీ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. వైద్యం అవసరమైన వారికి అందుబాటులో ఉండేలా తాత్కాలికంగా 30 పడకలతో కూడిన 3 ఆసుపత్రులను అందుబాటులో ఉంచింది. అవసరమైన వైద్య సహాయంతో పాటు అన్ని మందులు అందుబాటులో ఉన్నాయంటున్న వైద్య సిబ్బందితో మరింత సమాచారం మా ప్రతినిధి హరికిషన్ అందిస్తారు. రాజధాని పునర్నిర్మాణ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అట్టహాసంగా నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా దేశ ప్రధాని నరేంద్ర మోదీ రాబోతున్నారు. మరోవైపు ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆంధ్రప్రదేశ్ నలుమూలల 5 లక్షల మంది ప్రజలు ఈ కార్యక్రమానికి హాజరవుతారని చెప్పేసి భావిస్తున్నారు. అయితే వచ్చేటటువంటి ప్రజలకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ఉండే విధంగా అన్ని ఏర్పాట్లు అయితే పూర్తి చేస్తారు. ప్రస్తుతం మనం అమరావతికి సంబంధించినటువంటి రాజధాని సభా ప్రాంతంలో ఉన్నాం. ఈ ప్రాంతంలో ప్రత్యేకంగా హాస్పిటల్స్ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ప్రాథమిక కేంద్రాలను అక్కడక్కడ ఏదైతే అంటే ఫస్ట్ ఎయిడ్ కేంద్రాలను కూడా ఏర్పాటు చేయడంతో పాటు తాత్కాలిక హాస్పిటల్ని అయితే నిర్మించడం జరిగింది. ఒకసారి మనం ఇక్కడ చూడొచ్చు. ఈ హాస్పిటల్ సంబంధించి అంటే లక్షల మంది ప్రజలు వస్తారు. వారికి ఏమైనా సమస్యలు తలెత్తితే సో వారికి ఇమ్మీడియట్గా వైద్య సహాయం అందేందుకు అయితే ఇవి ఏర్పాటు చేశారు. మరి ఇక్కడ ఎటువంటి ఇన్స్ట్రక్షన్స్ వైద్యులకు అధికారులు ఇచ్చారు, సో ఎటువంటి వైద్యం అందిస్తారో కూడా తెలుసుకునే ప్రయత్నం ఒకసారి చేద్దాం. ప్రస్తుతం ఈ హాస్పిటల్కి సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ ఉన్నారు. సార్ చెప్పండి, ఇక్కడ ఎన్ని హాస్పిటల్స్ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది, ఎంతమంది మెన్ ఉంటారు, ఏం చేస్తారు? ఇక్కడ మనకి 3 హాస్పిటల్స్ ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందండి. ఒకటి విఐపి హాస్పిటల్, అక్కడ ఫస్ట్ హాస్పిటల్ అటుపక్క ఉంటుంది. 2 హాస్పిటల్స్ ఇక్కడ ఉన్నాయి. ఇది సెకండ్ హాస్పిటల్ అండ్ థర్డ్ హాస్పిటల్. ఈచ్ హాస్పిటల్కి మనం 10 బెడ్స్ అనేవి అరేంజ్ చేశారు. ఇక్కడ అన్ని సదుపాయాలు ఏర్పాటు చేశారండి. ఇక్కడ వచ్చేసరికి మనకి బేసికల్గా అన్ని డ్రగ్స్ సప్లై చేశారు. ఎటువంటి ప్రాబ్లం వచ్చినా ఇప్పుడు మోస్ట్లీ కామన్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వచ్చే వాళ్ళందరికీ మనం ఇక్కడ చూసుకోవడానికి ఉంది. ఇక్కడ స్టెబిలైజ్ చేయడం, నియరెస్ట్ హాస్పిటల్కి రిఫర్ చేసుకోవడానికి ప్రతి ఒక్క హాస్పిటల్కి ఒక అంబులెన్స్ కూడా అరేంజ్ చేయడం జరిగింది. ఆల్ స్పెషాలిటీస్ డాక్టర్స్ మనకి ఇక్కడ అవైలబిలిటీలో ఉన్నారండి. సో దట్ ఇప్పుడు మనకి ఏదన్నా ప్రతికూల పరిస్థితులు ఏమైనా ఎదురైనప్పుడు కానీ అన్నిటికీ అరేంజ్మెంట్స్ అయితే జరిగినాయి. ఆటోమేటిక్గా అయిపోతుంది రెడీగా మనకి. సార్, ప్రధానంగా ఎటువంటి సమస్య వచ్చేటటువంటి అవకాశం ఉంది, దాన్ని ఫైండ్ అవుట్ చేస్తూ దానికి రెమెడీగా ఏం రెడీగా పెట్టుకున్నాం? ప్రజెంట్ మనకి మోస్ట్లీ వచ్చేది ఒక హీట్ స్ట్రోక్ ఒకటే ఛాన్సెస్ ఉన్నాయండి. దానికి సంబంధించి మనం ఓఆర్ఎస్ ప్యాకెట్లు అరేంజ్ చేయడం జరిగింది. ఇక్కడ మనకి 1 లక్ష పైన ఓఆర్ఎస్ ప్యాకెట్లు రెడీమేడ్గా మనకి రెడీగా స్టాక్ ఆల్రెడీ ఇక్కడ ఉన్నాయి. ఆల్రెడీ యూటిలైజ్ చేసుకుంటూ మొదలుపెట్టారు. ఆల్రెడీ వర్క్ చేసే వాళ్ళకి కూడా మనం ప్రజెంట్ పొద్దున్న నుంచి ఇస్తూనే ఉన్నాము. సో ఎంతమంది వచ్చినా సరే మనం వాళ్ళకి తగ్గట్టుగా అరేంజ్మెంట్స్ అయితే చేశారండి. మరోవైపు వచ్చేసి చాలామంది ఏదైనా అంటే వైద్యపరంగా ఏదైనా సహాయ సహకారాలు కావాలంటే ఏ రకంగా, అంటే మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళడం ఉంటుందా లేదా వాళ్ళని ఇక్కడ తీసుకురావడం ఉంటుంది, ఏ రకంగా? ఇక్కడ ప్రతి టెంట్లో ఆల్రెడీ చిన్న క్యాంప్స్ ఏర్పాటు చేశారండి. ఆల్రెడీ మెడికల్ టీమ్స్ ప్రతి ఒక్క పార్కింగ్ ఏరియాకి చొప్పున ఇచ్చుకుంటూ వెళ్ళారు. అక్కడ కనుక సిచ్యువేషన్ కొంచెం చేజారితే కనుక ఇమీడియట్గా ఈ హాస్పిటల్కి తీసుకురావడం జరుగుతుంది. ఇక్కడ స్టెబిలైజ్ చేసి ఇక్కడ నుంచి నియరెస్ట్ హాస్పిటల్కి అంబులెన్స్ ద్వారా పంపించడానికి రెడీగా ఉన్నారండి. సో మొత్తం ఎంతమంది సిబ్బంది, అంటే కంప్లీట్గా టోటల్గా ప్రాథమిక చికిత్సా కేంద్రాలు అయితే ఎక్కడైతే లోకల్గా ఏర్పాటు చేశారు, తర్వాత ఈ హాస్పిటల్కి సంబంధించి ఎంతమంది మెన్ ఉన్నారు? ప్రజెంట్ ఇక్కడ మన హాస్పిటల్స్ వరకు 9 మందిని ఇచ్చారండి. ఇంకా లోకల్గా వచ్చేదానికి వేరే డిఎంహెచ్ఓ గారి దగ్గర నుంచి అక్కడ వేరే వాళ్ళు కూడా ఉన్నారు. ఇంకా ఫీల్డ్ విజిట్లో వాళ్ళని కూడా పెట్టారు. మన దగ్గర అయితే 800 మంది ఆల్రెడీ ప్రెజెంట్ ఇచ్చారు. మనకైతే ప్రెజెంట్ హాస్పిటల్ ఒక డాక్టర్స్ కానివ్వండి, హెల్త్ స్టాఫ్ కానివ్వండి, మొత్తం కలిపి 800 మంది మనం ఆల్రెడీ ఈ కార్యక్రమంలో ఉన్నాం.